నమస్తే, వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లిలో ఏసీబీ దాడులు కలకలం. ఏఈ సతీష్ ఇంట్లో నోట్ల కట్టలు వెలుగులోకి. వియత్నాంలో మృతి చెందిన శ్రీధర్ మృతదేహం కడపకు చేరిక. కుటుంబ సభ్యులు బంధువులు కన్నీటి వీడ్కోలు. కర్ణాటకలో భూసేకరణ కోసం వచ్చిన అధికారులను చీపుర్లతో కొట్టిన రైతులు, స్థానికులు. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇసుక దందాను అడ్డుకున్న ప్రజలు. తిరుపతిలో విద్యుత్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా. పీఆర్సీ ప్రకటించి వేతనాలు పెంచాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మరదవాడ క్వారీగొంతలో విషాద ఘటన చోటు చేసుకుంది. 3 రోజులుగా గల్లంతైన యువకుడు జడ సుకుమార్ మృతదేహం 72 గంటల పాటు సాగిన తీవ్ర గాలింపు చర్యల అనంతరం రెస్క్యూ బృందాలకు లభ్యమైంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక రెస్క్యూ బృందాల సమిష్టి కృషితో మృతదేహాన్ని వెలికితీశారు. కుమారుడి కోసం ఆశగా ఎదురు చూసిన తల్లిదండ్రుల నిరీక్షణ విషాదాంతమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో మరదవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బాధాకర విషయం అంటే పడడం చాలా బాధాకర విషయం. యాక్చువల్గా 2 రోజులు బయట వస్తుంది, కానీ ఆదివారం పోయింది, సోమవారం మంగళవారం డిఎస్ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు, వాళ్ళు ఎంఆర్ఓ, ప్రభుత్వం యంత్రం మొత్తం కూడా ఇక్కడ జంప్ చేశాం. కలెక్టర్ గారికి తెలుసు, ఎస్పీ గారికి తెలుసు, అన్ని రకాలుగా కూడా తీసుకొచ్చి దించారు. కానీ ఇంతవరకు మనం చెప్పలేకపోతున్నాం. అదే విధాలు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఎలాగైనా కూడా బాడీని తీయాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నారు. మరి కలెక్టర్ గారితో మాట్లాడి, మరి ఆర్డీఓతో మాట్లాడినాము. మళ్ళీ అర్రాత్రి నుంచి మళ్ళీ వచ్చితే మళ్ళీ దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా భగవంతుడు బిడ్డని చూసే కడసారైన తల్లిదండ్రులు బాగా కనిపించాలి. ఎందుకంటే ఎలా పోయిన ఆ దుఃఖ సాగరం ఉండాలి. 3 రోజులు మనిషి చనిపోతే 1 రోజులు ఎత్తేస్తాం, కానీ 3 రోజులుగా తల్లిదండ్రుల బాధ, ప్రధానమైన బాధ, ప్రభుత్వ యంత్రం పూర్తిగా ఉంది. ఇలాంటి సమయం ఎవరు కూడా జరగకూడదు. చాలా సందర్భాల్లో ప్రభుత్వం స్పందించి ఎలా ఉన్నా కూడా తీసేస్తారు. కానీ ఇది ఎలా జరిగింది ఏమో కానీ చాలా లోతు తెలుసుకొచ్చాడు బిడ్డ. దీన్ని ప్రభుత్వం అన్ని రకాలు కూడా ఆదుకుంటాం. ఇప్పటికే కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, ఎస్పీ సిబ్బంది కానీ, పోలీస్ యంత్రం కానీ, ప్రభుత్వ యంత్రం పూర్తిగా ఎక్కినాము. తప్పకుండా సుకుమార్ అనే వ్యక్తిని మనం కాపాడలేకపోయినా కడసారైనా కూడా ఆ మృతదేహాన్ని కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించే బాధ్యత ప్రభుత్వం డిఎస్పీ ఆధ్వర్యంలో ఇది చేస్తారనేసి మండల మేజిస్ట్రేట్ గారు ఉన్నారు. వీళ్ళకి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పేద పిల్లోడు చాలా బాధేస్తుంది. పిల్లోడు ఆ తల్లి ఆవేదన చూస్తే తల్లిదండ్రులు బయట చెప్పుకునే ఆవేదన ఉన్నారు. 2 రోజులు అన్నం లేక పడి ఉన్నారు. వాళ్ళతో కూడానే ప్రభుత్వ యంత్రాంగం ఉంది. దీన్ని మేము పూర్తిగా ఆ కుటుంబానికి అన్ని రకాల ఆదుకుంటామని చెప్తున్నామనేగా ప్రభుత్వం ద్వారా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆ భగవంతుడు ఈశ్వరుడు కరుణించి ఆ బిడ్డని పైకి వచ్చే విధంగా సంకల్పం పూర్తి రావాలని. పాపం మీరే చూస్తున్నారు ఎలా తిప్పుతున్నారు, బోట్లో మీరే చూస్తున్నారు. ఇంకా 2-3 అడుగులు లోతు అయినా కూడా మళ్ళీ వాటర్ కూడా తీసేశారు. ఇంకా 10 అడుగులు తీసి కూడా వాటర్ బయటకు వచ్చిన తర్వాత వెళ్లి తీసే కార్యక్రమంలో నిమగ్నమైన ప్రభుత్వం. తప్పకుండా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. కావాలంటే మళ్ళా కూడా కలెక్టర్కి చెప్పి ఏ విధంగా తీస్తే బాడీ బయటకు వస్తుందని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాని ప్రకారం చేస్తుందని చెప్పి స్వామి మీద మనం చేసుకుంటుంది. ఎవరు ప్రయోజనం లేదు. భగవంతుడు మనకు ఒక చర్చ పెట్టాడు వాళ్ళ తల్లిదండ్రులకి. అయినా కూడా ఇక్కడ చనిపోయిన తర్వాత ఇంతమంది అధికారులంతా ఇక్కడికి వస్తారు ఎవరు అనుకోలే.
మామూలుగా జనరల్ యాక్సిడెంట్ అయినా ఏదైనా అయినా అప్పటికప్పుడే అయిపోతుంది, వెళ్ళిపోతాం, ఒకరోజు పని అది. కానీ చనిపోయి కూడా ఇటు తల్లిదండ్రులు కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బంది పెట్టేశాడు. జరగకూడని సంభవం జరిగిపోయింది. అందరి దీంట్లో ఆ కుటుంబానికి అండగా మనం ఏమో మాట్లాడకూడదు. ఎవరు కూడా ఆ కుటుంబానికి తల్లిదండ్రులకి అన్ని రకాలుగా మనందరూ కూడా సహకరించి సహాయం చేసేదాన్ని నిమగ్నమై ఉంటాం. మా టీఎస్పీ ఆధీనంలో పోలీసు అందరూ పూర్తిగా నిమగ్నమైంది. వారికి ఈ సందర్భంగా వారికి కూడా మనస్ఫూర్తిగా కథను తెలియజేసుకుంటూ ఎలాగైనా ఈరోజు బాడీని మరణించిన వ్యక్తిని సుకుమార్ గారిని వెలుగు చేస్తారని ఆశిస్తూ అందరికీ మర్యాద నిజం కూడా బాధ చెప్పుకునేటువంటి రూపం. మగబిడ్డ పెళ్లి కాని వయసులో ఇలాంటి చనిపోవడం చాలా బాధాకర విషయం. దీన్ని మేము ఆ కుటుంబానికి ప్రగాఢ సంతోషం తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పి కైకలూరులో జనసేన నేత కొల్లి బాబీకి సంబంధించిన కుటుంబ వివాదం రాజకీయంగా చర్చాంశనీయమైంది. భర్త వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆయన భార్య దుర్గాదేవి కైకలూరు పోలీసులను ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని, పిల్లలను చూపించాలని కోరుతూ ఆమె మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అయితే దుర్గాదేవి చేసిన ఆరోపణలపై కొల్లి బాబీ స్పందన ఇంకా వెలువడలేదు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇంకా నుంచి భర్త ఎప్పుడు కూడా అసలు సరిగ్గా చూడలేదండి. అదంటే ఇప్పుడు వచ్చేసి 5 సంవత్సరాలు అయిందండి. సరిగ్గా ఉండలేదనేసి మరి ఎవరో మాకేమో తెలుసు కానీ ఆయన ఈ అమ్మాయికి దూరంగా ఉంటున్నాడు, మరి అమ్మాయికి దగ్గరగా ఉంటున్నారు, మరి ఏమో నాకు తెలియదు కదండి. పిల్లల మట్టికి సెలవులు కానీ తీసుకెళ్లి ఉంచేసుకుని చూస్తానికి వెళ్తానంటే నరికేస్తాను, పిల్లల్ని చూసామంటే అంటున్నారు. సెలవులకి ఎప్పుడైనా పంపమంటే పంపలేదండి. పిల్లలు కావాలనేసి బాధపడుతుంది. ఆ బాధ చూడలేక పోలీస్ స్టేషన్ లో చెప్తున్నామని వచ్చాం. భర్త కావాలంటున్నారు. మరి మీరు ఏం చేస్తారో 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు అక్కడే ఉంటుందండి. పిల్లల గురించి బాధపడుతుంది. భర్త ఎలాగ దూరం అయిపోయి నాకు బిడ్డలన్నా కావాలనేసి బాధపడుతుంది. కానీ నుంచి అసలు రావట్లేదు లేదండి. బిడ్డ తప్పించి వద్దనే అంటున్నారు తప్పండి, కావాలని అంటలేదు అంటున్నారు. నాకు అప్పలేదు పెళ్ళైన కానండి ఇంక ఇదే టార్చర్ అండి నా మనసుతో. నాకు ప్రాణభయం కూడా ఉందండి. నాకు న్యాయం కావాలండి. ఆ బిడ్డలతో ఉండాలి. ఆ బిడ్డను చేసి సెలవులకు కూడా మొన్న పంపించమని ఫోన్ చేసి అడిగితే నేను పంపను, ఎక్కడికి వస్తాను, నరికేస్తాను అని అన్నాను. నన్ను ఆ విధంగా బెదిరించాను. ఫోన్ చేసి అడిగానండి. అడిగితే సెలవుల దాకా నేను ఓపిక పట్టానండి. బిడ్డలు పంపిస్తారు కదా అని. నేను ఆయన పరంగా ఎప్పుడు నేను ఆయన దగ్గరగా నేను రాలేదు. ఆయనకి ఎప్పుడు సపోర్ట్ గానే ఇలా తన విషయంలో అన్యాయం అవ్వకూడదు, తను ఏదో చేసుకుంటున్నాడు కదా అని నేను ఇప్పటికి వచ్చి నేను పోలీస్ స్టేషన్ అనేది రాలేదండి. ఇప్పుడు రావాల్సి వచ్చిందంటే నా బిడ్డల కోసం వచ్చానండి. నా బిడ్డలో నా భర్త కావాలని. ఆయన ఏమో నాకు తప్పలొద్దు అని అంటున్నారండి. ఆయన నేను నాకొద్దు అని అమ్మాళ్ళ ఇంటికాడే నేను ఉండి బతుకుతున్నాను. నాకు న్యాయం కావాలి. కంప్లైంట్ పేపర్ లో నత్తగొల్లపాడు జనసేన చందు వాళ్ళ మిస్సెస్ తో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి మీరు కంప్లైంట్ పేపర్ లో రాశారు కదమ్మా. మాకంటే నాకు ఎవరనేది క్లారిటీ నాకైతే తెలియదండి. మాట్లాడుతున్నారండి, ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు నేను ఆ విషయంలో నేను అడుగుతున్న విషయంలో అయితే తెలియదు. కానీ హైదరాబాద్ లోని కేపీహెచ్బి లూలు మాల్ లో పార్కింగ్ బేస్మెంట్ లో 2 కుటుంబాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. వాగ్వాదం సమయంలో ఓ వ్యక్తి సైలెన్సర్ తుపాకీతో బెదిరించడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. భద్రతా తనిఖీల్లో నిర్లక్ష్యం వెలుగు చూపడంతో మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది అటెంప్ట్ మాత్రం పెట్టండి. వదలదు అసలు మేము 4 మంది
అన్నా అందరూ స్టేజ్ కూడా చెప్పండి. డోంట్ వరీ వెల్కమ్, డోంట్ వరీ వెల్కమ్. గో आई एम मीडिया। मीडिया सर, इसमें कौन सा बात फैलाने का है? कौन आया इधर? नहीं, ये कौन सा बात फैलाने का है? ప్రేమించిన వ్యక్తితో కాకుండా ఇంట్లో పెద్దలు వేరే పెళ్లి చేస్తారనే భయంతో ఓ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. పెళ్లిని అడ్డుకునేందుకు తన జుట్టును పూర్తిగా గుండు చేయించుకోవడంతో ఈ ఘటన స్థానికంగా చర్చాంశనీయమైంది. యువతి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై ప్రస్తుతం చర్చ సాగుతుంది. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరుపై తీవ్ర వివాదం చెలరేగింది. వనపర్తి జిల్లా అమరచింత మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు మంజూరు చేయాలంటే 50,000 లంచం ఇవ్వాలని ఒత్తిడి చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా తన అనుమతి లేకుండా గ్రామంలోకి రావద్దని, బిల్లులు మంజూరు చేసే హౌసింగ్ ఏఈ రాజేశ్వరిని బెదిరించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు మంత్రి వాకిటి శ్రీహరి అనుచరుడు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బీసీ రెడ్డిపై రావడంతో రాజకీయంగా చర్చాంశనీయంగా మారింది. ఇప్పటికే ఇతర ఘటనల నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి అనుచరులపై తాజాగా వచ్చిన ఈ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చెప్పమ్మ, ఏ ఊరు మీది? కామరెడ్డిపల్లె. ఏమైంది నీకు? 50,000 అడుగుతున్నాడు ఆయన. ఎవరు అడుగుతుండ్రు? బీసిరెడ్డి. ఎవరు ఆయన? కాపల్ల బీసిరెడ్డి అడుగుతున్నాడు. ఏ పార్టీ ఆయన? కాంగ్రెస్. ఎందుకు అడిగిండు? మాకు కావాలి, మేము ఇప్పిస్తామంటే ఎట్లకెళ్ళి ఇప్పిస్తారు? ఎందుకు అడిగిండమ్మా డబ్బులు? బిల్లు మా అప్పులు చేసి కట్టుకుంటున్నాము. అప్పులు చేసి కట్టుకున్నప్పుడు మేడని ఇంకా రానేస్తలేడు, అడ్డం వేసుకున్నాడు. మళ్ళీ ఎట్లాంటివి అయితే ఇచ్చేటోళ్ళు ఇంకా ఇయ్యద్దా అని చెప్తే ఏమట్లా? నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందే? ఇందిరమ్మ ఇల్లే ఇది. ఇందిరమ్మ ఇల్లు వచ్చాక డబ్బులు రానట్లే చేస్తున్నాడు. మేడెంకు వస్తలేదు ఎందుకు ఈ మధ్య. నిన్ను పైసలు డైరెక్ట్ అడిగిండా? డైరెక్ట్ అడిగిండు. ఎంత అడిగిండు? ఎన్ని వేలు అడిగిండు? 50,000 ఇవ్వాలంటే 50,000 ఎందుకు కొరకు ఇలా సార్? లేకనే కదా మేము ఇన్ని రోజులు ఆగింది. సరే, అప్పు చేసి కట్టుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే బిల్లు ఎందుకు ఆపిండ్రు? డబ్బులు అయితే చాలా ఘోరంగా అడుగుతున్నారు. ఏమిటి కోసం అడుగుతున్నారు? ఇంటిళ్ళకు మేము ఇప్పిస్తాం, మేమే బిల్లులు కొట్టిపిస్తాము. ఇంటికి 50,000 కానీ. ఏ ఇండ్లు? ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అని ఖచ్చితంగా అడుగుతున్నారు. మేము పెడితేనే వస్తాయి, మేము చేస్తేనే వస్తాయి, మేము అధికారంలో ఉన్నాము, మేము చెప్పినట్టు నడుస్తుంది ఊర్లో, మాకు ఖచ్చితంగా కావాలని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇవ్వకుంటే కూడా మేము బిల్లులు ఆపుతామని చెప్పి మేడం కూడా ఫోన్ చేసి బెదిరించిండ్రు. ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, రికార్డింగ్ కూడా చేసిన. మేడం మాట్లాడింది కూడా నేను పెడతా ఖచ్చితంగా. ఇదైతే వీళ్ళ మంది మీద వాడి ఖచ్చితంగా మాకు డబ్బులు వేస్తేనే మీకు బిల్లులు శాంక్షన్ చేస్తాం, లేకుంటే చెయ్యము. ఆ విధంగా మంది నల్ల ఊర్లో అందరినీ ఇందిరమ్మ ఇంట్లో వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని వేరే విధంగా టార్చర్ పెట్టి బెదిరిస్తున్నాడు. ఖచ్చితంగా అవి మాత్రం అట్లా మాకు వద్దు. అలాంటి పని చేయకుండా ఊరు అభివృద్ధి కోసం మంచి చేసి అందరికి మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది కూడా అందరికి కాంగ్రెస్ నాయకులకు ఈడ ఒక్కటే కాదు, మండలం ప్రతి ఊర్లో కూడా ఈ జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ఇదైతే వాస్తవం. డబ్బులు అనేవి బీసిరెడ్డి అడిగిండు. బీసిరెడ్డికి ఏముంది కాంగ్రెస్ లో పోస్ట్? బీసిరెడ్డికి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు. ఇంకా ఎవరు అడిగినారు? ఇంకా మోహన్ రెడ్డి, దబ్బెంకటరెడ్డి, ఇంకా కృష్ణారెడ్డి, ఇంకా వాళ్ళ ఒక 5-6 మంది 10 మంది టీం ఉన్నారు సార్. వాళ్ళు మొత్తానికి 10 మంది. మంత్రి సార్, ఇది మా ఊర్లో జరిగే కాంగ్రెస్ ఇండ్లకు నువ్వు మంచి నీళ్ళు కూడా తాగకుండా పని చేస్తున్నారని కార్యకర్తలకి చెప్పినావు. వీళ్ళేం ప్రత్యేకంగా ఇంటికి 50,000 వసూలు చేస్తున్నారు.
వచ్చే మేడంని కూడా మీరు బిల్లులు ఆపండి మేడం, మేము లేని పర్మిషన్ లేదు, నువ్వు ఎట్లా కొడుతున్నావు, ఊర్లోకి వచ్చినప్పుడల్లా నాకు కలిసి కొట్టాలి నువ్వు, వాళ్ళు నాకు మాట వింటలేరు, మేము ఇంటింటికి 20,000 వసూలు చేయాలనుకున్నాం, ఆ డబ్బులు వాళ్ళు మాకు ఇవ్వట్లేదు, ఎందుకు గురించి ఆపుతున్నారు? కర్నూలులో టీడీపీ బీసీ నాయకులు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు ఆర్వైపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దానయ్య కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ ఘటనపై వైసీపీ నేతల వైఖరిని ఆయన తప్పుబట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు యాదవ సంఘం తరపున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. రాము ఈ వాయిస్ జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి ఒక బీసీలకు సంబంధించిన యాదవ కుటుంబానికి చెందిన పేద గొర్రెల కాపరి దానయ్య కుటుంబం ఎవరి జోలికి పోకుండా తమ వృత్తి అయిన గొర్రెలు కాసుకుంటూ జీవిస్తూ పేదరికంలో ఆ వృత్తిని కూడా వదలకుండా మరి ముందుకెళ్తున్న దానయ్య కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మతి ప్రేమించి మీరు మీ మంత్రి అంటే ఇప్పుడు మాజీ మంత్రి అంటే మీ గవర్నమెంట్ లో మంత్రిగా పనిచేస్తే ఆయన కొడుకు అరవని కొవ్వు బట్టి ఒక బుల్లెట్ బైక్ వేసుకుని పోయి మరి గొర్రెలు కాసుకుంటున్న ఒక పేద గొర్రెల కాపరిని దానయ్యని మరి గుద్ది చంపేస్తే మీరు మాట్లాడే విధానం ఎలా ఉందంటే ఎవరినైనా కూడా చంపొచ్చు, మరి మా పార్టీ యొక్క సిద్ధాంతం, మేము పరిపాలించిన సిద్ధాంతం ఇదే అని చెబుతూ ఉన్నట్లా ఉంది. అరే పేదవాళ్ళకి జీవించే హక్కు ఈ భూమి మీద లేదా? ఇది ప్రజాస్వామ్య దేశం కాదా? మరి ప్రజాస్వామ్య దేశం అయినప్పుడు ఒక మంత్రి కొడుకు ఒక రూలు, మరి ఒక పేదవాని కొడుకు ఒక రూల్ ఉంటుందా? మరి ఆరావు 18 ఏళ్ల కుర్రాడు తప్పు చేయొచ్చు అంటున్నారు. తప్పు చేయొచ్చు అంటే తప్పులు అనేటివి కొన్ని బాల్యంలో చేసేటివి ఉంటాయి, దాన్ని ఎవరు కాదనలేరు. ఒక వ్యక్తిని చంపడం అనేది మరి తప్పు కింద వస్తుందా? ఎంత దారుణం! ఆ కుటుంబానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? మరి వీటన్నిటిని వదిలేసి మరి మీరు మంత్రి కొడుకుని మరి ఒక తుక్కు సపోర్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య. మరి ఆయన మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా యాదవ సంఘం నాయకులమైతేనేమి, బీసీ సంఘం నాయకులమైతేనేమి, తెలుగుదేశం పార్టీ నాయకులమైతేనేమి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల అతని పైన ప్రత్యక్ష దాడికి దిగడానికి కూడా మేము సిద్ధమని సందర్భంగా తెలియజేస్తూ మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అట్లాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారైనా ఒక్కటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారైనా లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయండి, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి మంత్రి కొడుకులకు ఒకటి, మరి అట్లా సామాన్యులకు ఒక లా ఎక్కడ లేదు అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు యాక్షన్ తీసుకొని మరి అతని మీద కేసు బుక్ చేయమని చెప్తే కేసు బుక్ చేస్తే మరి జడ్జి కూడా తప్పు చేసినాడంట. ఆయన పేపర్లో చెప్పేది జగన్మోహన్ రెడ్డి జడ్జి కూడా తప్పు చేసి మరి లా సెక్షన్లు మారుస్తున్నాడంట, మార్చమని చెప్పాడంట. ఏమండి ఇది? ఒక జడ్జి గారు ఎక్కడైనా సెక్షన్లలో ఇన్వాల్వ్ అవుతారా? లా అండ్ ఆర్డర్ ని మళ్ళీ మెయింటైన్ చేసే ఒక న్యాయమూర్తి, మరి దానికి తీర్పులు ఇచ్చే న్యాయమూర్తిని
మనకు ప్రశ్నించే అధికారం ఈ భారతదేశంలోనే లేదు. వాళ్ళు న్యాయమూర్తులు అంటే మనకు మరి ఒక న్యాయం చెప్పే మరి ఒక మహాను అంటే దేవతలుగా చూస్తాం మన భారతదేశంలో. వారు చెప్పిన న్యాయానికి వాళ్ళు చెప్పిన తీర్పు కట్టుబడి ఉండే దేశం మన దేశం. అలాంటిది జడ్జి గారిని కూడా తప్పు పడతా ఉన్నారు మీరు. ఇవన్నీ మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాళ్ళకు ఒక ప్రాణం, ధనవంతులకు ఒక ప్రాణం ఉండదు. పేదవాళ్ళకు ఒకటే ప్రాణం, ధనవంతులకు ఒకటే ప్రాణం. మరి ప్రజాస్వామ్యంలో జీవించే హక్కు ఒకటే ఉంటుంది. దయచేసి దాన్ని చూసి మాట్లాడండి. కానీ మీ ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు మాట్లాడితే నేను నాలుకను కూడా కత్తిరించాల్సిన అవసరం ఉంటుందని బీసీ. కర్నూలు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డ్రోన్ సిటీ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టుల పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓర్వకల్లు మండలం కొమరోలు గ్రామంలో డ్రోన్ సిటీ మొదటి దశ పనులను తనిఖీ చేసిన కలెక్టర్ అనంతరం గుట్టపాడు సమీపంలో అభివృద్ధి చెందుతున్న ఎన్ఐసిడిసి ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేసి జిల్లాలో పారిశ్రామిక వృద్ధికి ఊతం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. తిరుపతిలో విద్యుత్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మీపురం సర్కిల్ నుంచి ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. వెంటనే పీఆర్పీ ప్రకటించి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే చెలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కర్ణాటకలో భూసేకరణ అంశం ఉద్రిక్తతకు దారితీసింది. బీదడి గ్రామంలో టౌన్షిప్ నిర్మాణం కోసం 508 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయగా సర్వే కోసం వచ్చిన అధికారులను రైతులు, స్థానికులు అడ్డుకున్నారు. నిరసన వ్యక్తం చేస్తూ చీపుర్లతో తరిమికొట్టిన ఘటన కలకలం రేపింది. భూసేకరణకు వ్యతిరేకంగా గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.